పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. భారత్ లో ఎన్నికలు జరుగుతున్న వేళ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై బురద జల్లే ప్రచారం తీవ్రమవుతుంది. తాజాగా సిక్స్ ఫర్ జస్టిస్ చీఫ్ ఖలిస్తానీ మద్దతుదారుడు గురుపతంత్ సింగ్ పన్నా హత్యాయత్నం కుట్ర కేసులో భారత్ పాత్ర ఉందంటూ అమెరికా పత్రిక వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రచురించడం తీవ్ర కలకలం రేపుతుంది. ఈ కథనంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది పూర్తిగా నిరాధారణమైన కథనమని స్పష్టం చేసింది. సదరు నివేదికల్లో అసమంజసమైన విషయాలు వెల్లడించారని ఆరోపించిన వాటిలో ఎలాంటి ఆధారాలు లేవని విదేశాంగ శాఖ కార్యదర్శి రణధీర్ జైస్వాల్ ప్రకటించారు. ఈ ఆరోపణలపై విచారణ కమిటీ ఏర్పాటు చేసినట్లు రణధీర్ జైస్వాల్ తెలిపారు. భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ దర్యాప్తు కొనసాగుతుందని, అమెరికా ఇచ్చిన ఇన్పుట్లను కూడా వేర్పాటువాద నాయకుడు గురుపతంత్ సింగ్ పన్నాపై అమెరికాలో జరిగిన హత్యాయత్నంలో భారత్ గూఢచార సంస్థ రా అధికారి ప్రమేయం ఉందంటూ వాషింగ్టన్ పోస్ట్ ప్రతీక కథనాన్ని ప్రచురించింది. ఆ అధికారి పేరును విక్రమ్ యాదవ్ గా గుర్తించినట్లు చెప్పుకొచ్చింది. భారత్ ప్రభుత్వం అతనిని ఉగ్రవాదిగా ప్రకటించడంతో అమెరికాలో భయంకరమైన ఆపరేషన్ ను భారత్ గూఢచార్య సంస్థ నిర్వహించడంపై అగ్రరాజ్య అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు ఆ కథనం పేర్కొంది. అయితే అమెరికా నిఘా వర్గాలు గురుపతంత్ పై హత్యాయత్నాన్ని అడ్డుకున్నానని ఈ సందర్భంగా వాషింగ్టన్ పోస్ట్ పత్రిక తెలిపింది.